బోరబండ. మరి బోరబండ ఎవరికి గుదిబండ కాబోతుందనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. మనం మూడు పార్టీలు పక్కన పెట్టి చూసుకుంటే బీఆర్ఎస్కి 63.2%, కాంగ్రెస్కి 31.6%, అలాగే బీజేపీకి 5.2%. అంటే ఇక్కడ ఖచ్చితంగా 31.6% ఓటింగ్ పర్సంటేజు ఆధిక్యత బీఆర్ఎస్కి మనకు క్లియర్గా కనబడుతుంది. బోరబండ గుదిబండ కాంగ్రెస్ వైపు అవుతుంది. బోరబండ జయం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంది. రెహమత్ నగర్ జెండాలు ఎటువైపు రెపరెపలాడుతున్నాయో అనేది ఇప్పుడు మనం చూద్దాం. బీఆర్ఎస్కి 45.6%, అలాగే కాంగ్రెస్కి 51.1%తో ఖచ్చితంగా రెహమత్ నగర్ %.5 పైన నాకు వస్తుందని కాంగ్రెస్ కంఠాపదంగా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ చెప్పేదానికి అవకాశం ఉంది. ఓటింగ్ పర్సెంట్లో రెహమత్ నగర్ ½ వస్తుందని, అలాగే బీజేపీకి ఇక్కడ కేవలం 3.3% వస్తుంది. అంటే ఓవరాల్గా కాంగ్రెస్కి వచ్చే మార్జిన్ బీఆర్ఎస్ కంటే కూడా more than 5% ఇక్కడ మనకు ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. సో ఇది రెహమత్ నగర్ పొజిషన్. శ్రీనగర్ కాలనీ, సోమాజిగూడ డివిజన్లో శ్రీనగర్ కాలనీ కూడా దీనికి ఎందుకు వస్తుంది. బీఆర్ఎస్కి 61.9%, 33.3% కాంగ్రెస్కి, బీజేపీకి 4.8%, అలాగే ఎంఐఎం కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 0 కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే అదర్స్ 1 to 2% లోపలే ఉంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ కూడా 0 కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఓవరాల్గా బీఆర్ఎస్కి 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సంటేజ్లో ఓన్లీ శ్రీనగర్ కాలనీ వరకు మనకు ఖచ్చితంగా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. సో ఓవరాల్గా బీఆర్ఎస్కి ఇక్కడ 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సంటేజ్లో చిన్నదైనప్పటికీ కూడా దీంట్లో ఎక్కువ మార్జిన్ మనకు చూపించగలుగుతుంది. ఇది సోమాజిగూడ డివిజన్ పొజిషన్. వెంగళరావు నగర్ మొత్తం నియోజకవర్గంలో ఎక్కువ సెటిల్స్ ఉన్నటువంటి నియోజకవర్గం వెంగళరావు నగర్. బీఆర్ఎస్కి ఇక్కడ 46.1% ఉంటే కాంగ్రెస్కి 48.5% ఉంది, అలాగే బీజేపీకి ఇక్కడ 5.5% ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా దాదాపుగా 2% ఓట్ బ్యాంకింగ్ మార్జిన్తో అడ్వాంటేజ్తో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓవరాల్గా వెంగళరావు నగర్ సెటిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్ ఇది మొత్తం నియోజకవర్గంలో. సో వెంగళరావు నగర్లో మనకు ఖచ్చితంగా 48.5%తో ఇప్పటికైతే కాంగ్రెస్ అడ్వాంటేజ్లో ముందంజలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం ఎర్రగడ్డ ఎవరి వైపు ఉందనేది క్రిస్టల్ క్లియర్గా మనం 1 by 1 తెలుసుకుందాం. 61.6% బీఆర్ఎస్ కుంటే 31.7% కాంగ్రెస్ కుంది, అలాగే బీజేపీకి 6.7% ఉంది. ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది 0గా చేసాం. అలాగే అదర్స్ కి ఇక్కడ చాలా తక్కువ, అంటే 2 నుంచి 1 లోపల వస్తుంది. ఎక్కువ మంది కంటెస్ట్ చేస్తున్నప్పటికీ దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు, తక్కువ శాతం ఉంది కాబట్టి. సో ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే 29.9% బీఆర్ఎస్ కి క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. ఈ ఎర్రగడ్డలో ఎవరి వైపు అనేది ఒకవైపే ఉన్నట్టు క్రిస్టల్ క్లియర్ గా మనకు 61.6%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ గా మంచి మార్జిన్తో ముందుకెళ్తుంది. చూద్దాం షేక్పేట్ వైపు. షేక్పేట్ మరి ఈసారి ఎవరిని షేక్ చేయబోతుందో మనం తెలుసుకుందాం. బీఆర్ఎస్ కంప్లీట్ గా ఇక్కడ మెజారిటీ చూపిస్తుంది 60.1%తో 60.1%తో మెజారిటీ చూపిస్తుంది. అలాగే కాంగ్రెస్ కేవలం ఇక్కడ 33%తో ఆగిపోతుంది. అలాగే బీజేపీ ఇక్కడ 6.9%తో ఉంది. అలాగే ఇక్కడ ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్ కి ఇక్కడ 1 to 2% మాత్రం లోపలే ఉంటుంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది షేక్పేట్ 27.1%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ మార్జిన్ కనబడుతుంది. 60.1%తో షేక్పేట్ ని షేక్ చేస్తుంది. యూసఫ్గూడలో యూత్ ఎక్కువ ఉంటారు. సో మొత్తం యూసఫ్గూడ ఎటువైపు మలుతుందో మనం చూద్దాం. సో ఇప్పుడు ఓవరాల్ గా గ్రాఫ్ చూద్దాం. మీకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డేటాను కవర్ చేస్తే మీకు అర్థం అవుతుంది క్రిస్టల్ క్లియర్ గా. 18వ తారీఖు సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు డేటా ఎలా ఉంది, కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది, బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్క పాయింట్ని రోలింగ్ 7 days అంటారు. అంటే ముందు జరిగినటువంటి 7 రోజుల్ని కన్సాలిడేట్ చేసుకొని అప్పటి శాంపుల్ని మనం యావరేజ్ తీసుకుంటాం. లేదు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏ రోజుకి ఆ రోజు మీకు అర్థమయ్యే భాషలో తీసుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఇప్పుడు మీకు చూడండి 23వ తారీఖు సెప్టెంబర్ పైకి లేచింది బీఆర్ఎస్, అలా 55%, 58%, 59% కలిగింది. మళ్ళీ ఎప్పుడైతే నవీన్ యాదవ్ గారు టికెట్ అనౌన్స్ చేశారు కాంగ్రెస్ తరపు నుంచి, అక్కడ మీకు క్లోజ్గా మార్జిన్ ఇప్పుడు చూడండి క్లోజ్గా వచ్చింది, అలాగే దగ్గరగా తీసుకొచ్చింది. ఆ టైంలో అన్స్టేబిలిటీ కనపడింది, దగ్గరికి వచ్చింది. కానీ మళ్ళీ గడిచిన 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు, 18, 21, 22, 23, 30 తారీఖు వచ్చేసరికి, అంటే మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్న సమయంకి వచ్చేసరికి కరెక్ట్గా దాదాపుగా 17% డిఫరెన్స్ ఉంది. అంటే 37.8 కాంగ్రెస్ ఉంటే 55.2% దాదాపుగా బీఆర్ఎస్ ఉంది. అంటే దాదాపుగా 17-18% మీకు కనపడుతున్నప్పుడు చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. మీకు కంపారిటివ్లీ బీజేపీ మధ్యలో క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడు కొద్దిగా పెరిగింది, దాదాపుగా
7%కి వచ్చింది. ఎంఐఎం ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి 17-18%. ఇది వెరీ 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 హ్యూజ్ పర్సెంటేజ్. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకటి, గవర్నమెంట్లో ఉంది కదా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ రకరకాల విధాలుగా దానికి ఫోర్స్ చేయడానికి కానీ దానికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్, 100%. సో 3-4% లేదా 3-5% గవర్నమెంట్లో ఉన్న ఏ పార్టీకైనా ఒక యాడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ 3% పుల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అదర్ యాంగిల్ ఏంటంటే, ఎనీ సర్వే, నాట్ ఓన్లీ ఇక్కడండి, ఇండియాలో ఎక్కడ చేసినా మీకు అపోజిషన్ వాళ్ళకి, ఓడిపోతున్న వాళ్ళకి లేదా ఓడిపోయిన ఉన్న వాళ్ళకి దాదాపుగా 50% ఉంది అంటే దాదాపుగా అది 55% రియాలిటీ అనమాట. అంటే రియాలిటీలో ఉన్నదానికంటే కూడా తక్కువ చెప్తారు. ఎందుకంటే అపోజిషన్లో ఓడిపోయిన ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఆ పార్టీకి ఓటేస్తాం అని చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి యాక్చువల్లీ కనపడుతున్న దానికంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బట్ రేపు పొద్దున ఎలక్షన్స్ జరిగే దాంట్లో కాంగ్రెస్కున్న అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి ఉండదు కాబట్టి అది తగ్గచ్చు. సో ఇక్కడ ఈ కాంగ్రెస్ పెంచుకునే 4%, బీఆర్ఎస్ కనపడిన 4%, ఈ రెండు సమానం అయిపోయి దాదాపుగా ఒక 2-3% ఇదే పర్సెంటేజ్లో రేపు పొద్దున ఆగేదానికి స్కోప్ ఉంది. ఈ రోజు వరకు చూసుకుంటే 17-18% డిఫరెన్స్ ఉందంటే ఇది హ్యూజ్ పర్సెంట్. దీన్ని తిప్పి మలచాలంటే దాదాపుగా అసాధ్యంలాగే ఉంటుంది. 17-18% కనపడుతుందంటే ఈ రోజుకి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో గెలిచేదానికి బీఆర్ఎస్కే 100% స్కోప్ ఉంటుంది. ఈ క్షణానికి మనకు ఈ డేటా ఇలాగే కనపడే ఇదే ఫ్లో కొనసాగితే మటుకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కేసు ఇది రివర్స్ అవ్వడం.